వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ వచ్చేసరికి నిఫ్టీ ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. బట్ ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ సైడ్ కంటిన్యూ అయినాయి. ఎఫ్ఐఐ ఆఫ్టర్ లాంగ్ టైం బయింగ్ సైడ్ టర్న్ అవ్వడం మనం చూడగలిగాం. సేమ్ టైం వచ్చేసరికి ఎఫ్ఐ బిల్ చేసిన పొజిషన్స్లో షార్ట్ కవరింగ్ స్టార్ట్ అయినట్టు మనకు కనపడుతుంది. క్రూడ్ ఆయిల్ నెగిటివ్ సైడ్ డిక్లైన్ అవుతుంది. గోల్డ్ న్యూట్రల్గా ట్రేడ్ అవుతుంది. వార్ పరంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. రేపు ఈవినింగ్ యూఎస్ మార్కెట్స్లో అంటే రేపు నైట్ యూఎస్ మార్కెట్స్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ని ఇప్పటి నుంచే మనం ట్రాక్ చేయాల్సిన పాయింట్ కూడా ఉంది. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడానా, ఇవన్నీ కనెక్ట్ చేసుకొని మనం ఈరోజు వీడియో ఎండ్ చేద్దాం. సేమ్ టైం వచ్చేసరికి వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. డౌ జోన్స్ 470 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే నాస్డాక్ 3% బౌన్స్ అయింది. నాస్డాక్ అనేది చాలా వరకు అండర్ పెర్ఫార్మెన్స్ చేయడం మనం లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ చూసాం. అండ్ ఈ వీక్లో వచ్చేసరికి నాస్డాక్ కంటిన్యూస్గా పాజిటివ్ సైడ్ బౌన్స్ అవుతూనే వస్తుంది. దానికి ఒక కారణం ఉంది. మేజర్గా ఉన్న రీజన్ ఏంటి అని అంటే యుఎస్ మార్కెట్స్లో ఏదైతే వార్ సిచ్యువేషన్స్ వల్ల ఎకానమీ డిస్టర్బ్ అవుతుందని వచ్చిందో దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ రైట్నో ఆ ఇష్యూ సార్ట్అవుట్ అవుతుందని తెలిసిన తర్వాత ఇమీడియట్గా మార్కెట్స్కి అది పాజిటివ్గా చేంజ్ అయ్యి మనం పాజిటివ్గా క్లోజ్ అవ్వడం చూడగలిగాం. దిస్ ద ఫస్ట్ అప్డేట్. సెకండ్ వన్ వచ్చేసరికి ఏఐ రిలేటెడ్ స్టాక్స్ చాలా వరకు వాల్యుయేషన్స్ పరంగా రీసెంట్ డ్రాప్ ఏదైతే ఉందో అది అండర్ వాల్యుయేషన్లోకి వెళ్ళినాయి. అందువల్ల పీపుల్ బై చేయడం మొదలు పెడుతున్నారు. థర్డ్ వన్, స్పేస్ ఎక్స్ ఐపీఓకి రావడం కోసం కొన్ని స్టాక్స్లో ఆ టైంలో సెల్ చేశారు. ఎప్పుడైతే స్పేస్ ఎక్స్ ఐపీఓ అలాట్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయినాయో ఇప్పుడు రైట్ నౌ మళ్ళీ కూడా స్పేస్ ఎక్స్ నుంచి అమౌంట్ బయటికి తీసుకొస్తూ అండ్ లేదా స్పేస్ ఎక్స్ అమౌంట్ పక్కన స్పేస్ ఎక్స్ అమౌంట్స్ అయిపోయిందిగా, సో రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ఐటీ స్టాక్స్లో ఇన్ఫ్యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ 3 రీజన్స్ వల్ల నాస్డాక్ పాజిటివ్ సైడ్ అయితే మాత్రం వెళ్తుంది. యూఎస్ మార్కెట్స్ అండ్ నాస్డాక్ పాజిటివ్గా వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ యూరోపియన్ మార్కెట్స్ని ట్రిగర్ చేస్తుంది కదా, అందుకే యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్గా మూవ్ అవడం మనం చూడగలిగాం. మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ప్రాఫిట్ బుకింగ్ ఎందుకంటున్నానంటే ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే 2 రోజులు వరుసగా స్టాక్ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ర్యాలీ వచ్చింది ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్లో. అందువల్ల ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో మనకు వచ్చేసరికి ఫ్లాట్ విత్ న్యూట్రల్గా అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది. ఫ్లాట్ విత్ నెగిటివ్గా. కరెంట్లీ యూఎస్ ఫ్యూచర్స్, డవ్ ఫ్యూచర్స్ కానీ నాస్డాక్ ఫ్యూచర్స్ కానీ రెండు కూడా న్యూట్రల్గానే ట్రేడ్ అవుతున్నాయి. రెండు న్యూట్రల్గా ఉన్నాయి కానీ ఇండెక్స్ మాత్రం బిగ్ పాజిటివ్. నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్ దేనికి రియాక్ట్ అవుతుంది? ఇండెక్స్కి రియాక్ట్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్లో మోర్ దెన్ 50% ఫ్యూచర్స్ కరెక్షన్ అయిపోతే సో నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్స్ ఫ్యూచర్స్కి రియాక్ట్ అవుతుంది. 50% ఇక్కడ ఏమైనా డ్రాప్ అయిందా? లేదు. సో అందువల్ల ఇండెక్స్కే మార్కెట్ రియాక్ట్ అవుతుంది. మరి కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ ఎంత ఉందనేది చూస్తే 23,933. 23,933 అని అంటే మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ ఎస్టర్డే క్లోజ్ అయింది 940. సో మ్యాక్సిమం ఫ్లాట్ ఓపెనింగ్. సో ఫ్లాట్ ఓపెనింగ్ అవుతునేటప్పుడు ఒకసారి ఏడిఎస్ని చూసి కన్ఫర్మేషన్కి వెళ్ళిపోదాం. ఏడిఎస్ అంటే ఏంటి? మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి మీరు చూస్తే విప్రో 5% మొమెంటం ఇచ్చింది. ఇన్ఫోసిస్ ఏమో 1.19. యాక్చువల్గా నిన్న నాస్డాక్ ర్యాలీ అవ్వడం ఈరోజు మన ఐటీ స్టాక్స్కి బూస్టప్ అయింది. కానీ ఇన్ఫోసిస్ అయితే మాత్రం ప్రాపర్గా రియాక్ట్ అయినట్టు మనకు కనిపించట్లే. హౌఎవర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.3, ఐసిఐసి బ్యాంక్ 0.07. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1% నిన్న రియాక్ట్ అయింది. ఇంకో 1% ఎక్స్ట్రా ఏడిఆర్ రియాక్ట్ అయినట్టు కనపడుతుంది. నిన్న ఐసిఐసి బ్యాంక్ 1% నెగిటివ్ సైడ్ వెళ్ళింది. కానీ ఇక్కడ మాత్రం మనకి ఏడిఆర్లో న్యూట్రల్గా క్లోజ్ అయింది. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసి బ్యాంక్ 1% పాజిటివ్ సైడ్ వెళ్ళేటట్టు ఇక్కడ చూపెడుతున్నాయి. అట్లీస్ట్ 0.5% అయినా ఓపెన్ అవుతాయని నేనైతే అనుకుంటున్నా. మరి చూడాలి. యూఎస్డి ఐఎన్ఆర్ పరంగా చూసుకుంటే 94.339 రూపీ అయితే మాత్రం 96.5 ఉండేది 15 డేస్ బ్యాక్. ఇప్పుడు 94.339. ఈ రూపీ స్ట్రెంగ్త్ అవ్వడం ఎఫ్ఐఎస్ యొక్క ఇన్ఫ్లో పెంచడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్రూడ్ ఆయిల్ పరంగా చూసుకుంటే 83.27, 80.92. బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ రెండు కూడా 83.27, 80.92 దగ్గర అయితే మాత్రం ఉంది. రెండు కూడా సమ్వాట్ లోవర్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా చూసుకుంటే గోల్డ్ 0.5% నెగిటివ్, సిల్వర్ 1.3% నెగిటివ్. గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం డ్రాప్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ 2 డేస్లో హెవీగా పెరిగింది కదా, అందువల్ల గోల్డ్ అండ్ సిల్వర్లో డిక్లైన్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. నా వార్ పరంగా అప్డేట్స్ ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా ఎందుకు వెళ్ళాయన్న క్లారిటీ మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ వన్, ట్రంప్ అయితే మాత్రం నిన్న ఒక ట్వీట్ చేశారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ అన్నీ కూడా ఫ్రీగా వెళ్తున్నాయి, రూపాయి కూడా పే చేయకుండా.
సో యాజ్ ఆఫ్ నౌ అంటే 1 రూపీ కూడా పే చేయకుండా ఫ్రీగా వెళ్తున్నాయి. సో అంతా కూడా క్లియర్‌గానే ఉంది అని చెప్పారు. అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోయిందని ఒక క్లారిటీ ఇచ్చారు. దీని తర్వాత ఇంకో ట్వీట్ కూడా చేశారు. ఇరాన్ ఎప్పటికీ కూడా న్యూక్లియర్ వెపన్‌ని యూజ్ చేయనని మాతో అగ్రీమెంట్‌కి ఒప్పుకుంది. 2 ఇరాన్ అగ్రీమెంట్ మాతో ఒప్పుకోవడం కోసం $300 మిలియన్ మేము ఇరాన్‌కి పే చేస్తున్నామని ఉన్నది ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా ఫేక్ న్యూస్. అది డెమోక్రటిక్స్ అయితే మాత్రం కంప్లీట్‌గా మార్కెట్‌లో స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే బయట స్ప్రెడ్ చేస్తున్నారు. సో దాన్ని ఎవరు నమ్మొద్దని ట్రంప్ అయితే మాత్రం చెప్పారు. దాని తర్వాత ఇంకో అప్డేట్ కూడా నేను చూశాను. మోస్ట్‌లీ ప్రిలిమినరీ డీల్ మీద అయితే మాత్రం యూఎస్ అండ్ ఇరాన్ సైన్ చేసిందని, జూన్ 19న అసలైన అగ్రీమెంట్ అనేది ఉంటదని, దాంట్లో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. మాక్సిమం డీల్‌లో ఏదైతే మేము మాట్లాడుకున్నామో అంటే ఈ నెగోషియేషన్స్‌లో ఏదైతే ఉందో అదే మాక్సిమం ఫస్ట్ సైన్ అయితే మాత్రం ఉంటుంది అని చెప్పి ట్రంప్ క్లారిటీ ఇచ్చేశారు. దీనివల్ల ఒక పక్క పాజిటివ్‌గా మనం తీసుకోవచ్చు. ఇజ్రాయెల్ సైడ్ నుంచి అయితే మాత్రం ఎటువంటి అప్డేట్ రాలేదు. ఎందుకంటే నిన్న ఇజ్రాయెల్ ట్రంప్‌కే ట్విస్ట్ ఇచ్చారు. అతను చెప్పారని చెప్పి మేము కంప్లీట్‌గా పాటించాలని ఏం లేదు. మేమైతే మాత్రం మా అటాక్స్‌ని సేమ్ టైమ్ మా రాడార్స్‌లో అయితే మాత్రం హజ్బుల్లా, గాజా ఇవన్నీ కూడా పెట్టుకుంటాము. రేపు పొద్దున్న ఏదైనా గాని జరిగితే మాత్రం అప్పుడు మళ్ళీ మేము అటాక్స్ మొదలు పెడతాము. మొత్తం వెనక్కొచ్చేసి అసలు ఏ అటాక్ చేయకుండా మీరు కామ్‌గా ఉండండంటే మేము ఉండము. ట్రంప్ చెప్పిన మాటలకి నేతన్యాహు గారు యాక్సెప్ట్ చేయరని వాళ్ళ అఫీషియల్స్ కూడా చెప్పేశారు. సో, ఇదే ఒక చిన్న సీరియస్ కన్సర్న్. మిగతాదంతా బానే ఉంది. బట్ మోస్ట్‌లీ వాళ్ళు అటాక్ చెయ్యరనే అనుకుంటున్నాను. మరి చూద్దాం ఎటువంటి అప్డేట్ వస్తదనేది. కరెంట్‌లీ ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం అన్నీ పాజిటివ్‌నే. నౌ ఎఫ్ఐఐ పరంగా చూసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎఫ్ఐఐ బయింగ్ సెట్ టర్న్ అయ్యారు. 200 కోట్లు మాత్రమే. ఫిగర్ తక్కువ ఉండొచ్చు. బట్ కాకపోతే బయింగ్ సెట్ టర్న్ అవ్వడం కొంచెం పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఇంక్రీజ్ చేస్తది. డిఐ అయితే మాత్రం 3189 క్రోర్స్ మార్కెట్‌లో బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ అండ్ ఓలో బిల్డ్ చేసిన పొజిషన్స్ చూస్తే ఎఫ్ఐఐ అయితే మాత్రం ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ 2.4 లాక్ పొజిషన్స్ అండ్ అలానే ఆప్షన్స్ షేడ్ అయితే మాత్రం 7,98,000 పొజిషన్స్ పెట్టుకున్నారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ కంప్లీట్‌గా బేరిష్ షేడ్ పొజిషన్స్‌ని పెట్టుకున్నారు. ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ అయితే మాత్రం కొంచెం షార్ట్ కవరింగ్ చేసినట్టు మనకు కనపడుతుంది. అయితే వాళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా స్టిల్ నెగెటివ్‌గానే ఉన్నాయి. అంటే నిన్న మార్కెట్ రికవరీ వచ్చిన తర్వాత హయ్యర్ లెవెల్స్ దగ్గర మేబీ వాళ్ళు షార్ట్ చేయొచ్చు. అందువల్ల మార్కెట్ కొంచెం డ్రాప్ అయిందని అనుకోవచ్చు ప్రాఫిట్ బుకింగ్. కానీ స్టిల్ నా ఒపీనియన్ ప్రకారంగా ఈరోజు మార్కెట్ ఫ్లాట్‌లో ఓపెన్ అయినా అంటిల్ అండ్ అన్లెస్ 23,800 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు నిఫ్టీ 50లో బేరిష్ టర్న్ అవ్వద్దు. ఎఫ్ఐఎస్ పొజిషన్స్ అలా ఉన్నా గానీ యస్టర్‌డే పోస్ట్ మార్కెట్‌లో ఏ స్టాండ్ తీసుకున్నామో అదే మనం తీసుకోవాలి. 23,800 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఫర్ నిఫ్టీ. ఎనీథింగ్ ఈ సపోర్ట్ లెవెల్ గాని బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్‌లో మనం డౌన్‌ఫాల్ చూస్తాం. ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వకపోతే మార్కెట్‌లో డౌన్‌ఫాల్ చూసే ఛాన్సెస్ తక్కువ. బట్ ఈరోజు ఎక్స్‌పైరీ ఉంది కదా! 2 డేస్ మార్కెట్స్ పెరిగిపోయినాయి కదా! 2 రోజుల్లో నిఫ్టీ 50 2 డేస్ బ్యాక్ ఉన్న లో 23,130 అయితే యస్టర్‌డే హై అయితే మాత్రం 24,000. 850 పాయింట్స్ మొమెంటమ్ అనేది చాలా హై అండి. సో, 850 పాయింట్ల వరకు నిఫ్టీ 50లో మొమెంటమ్ వచ్చింది కాబట్టి సో, నా ఒపీనియన్ 23,800 డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం డిప్ చూసే ఛాన్స్ ఉంటది. అది బ్రేక్ అవ్వకపోతే మాత్రం రేంజ్ బౌండ్ ఈరోజు ఎక్స్‌పైరీ కాబట్టి ఎక్స్‌పెక్ట్ సమ్ వాలటాలిటీ. సో, ఎందుకు ఆ వాలటాలిటీ అంటున్నానంటే రేపు నైట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. ఫెడ్ అంటే యూఎస్ మనకి ఆర్‌బీఐలోనో యూఎస్‌కి ఫెడ్ ఎలా. ఫెడ్‌కి కొత్త చైర్మన్ వచ్చారు. కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్‌లో అన్‌చేంజ్డ్‌గానే ఉంటదని ఉంది. కానీ ఎకనామిక్ ప్రొజెక్షన్స్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఎట్లా ఉంటదనే దాని గురించి మాట్లాడతారు కదా! అది చాలా 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 ఇంపార్టెంట్. ఈరోజు, రేపు కొంచెం పొజిషన్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉండండి. ఎందుకంటే ఈ ఈవెంట్ కొంచెం మార్కెట్‌ని వాలటాలిటీగా క్రియేట్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో, మాక్సిమం డే ట్రేడింగ్ చేసుకొని డే ఎండ్ అయ్యేసరికి పొజిషన్స్‌ని క్లోజ్ చేసుకోండి. ఎనీథింగ్ 23,800 బ్రేక్ అయితే డౌన్ సైడ్ లేదనుకుంటే ఎక్స్‌పెక్ట్ సమ్ వాలటాలిటీ. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ పరంగా మాట్లాడుకుంటే సెన్సెక్స్ కూడా 76,500 ఎనీథింగ్ ఈరోజు డే ఐ మీన్ ఎండ్ అయ్యేలోపు ఏ టైంలోనైనా 76,500 పైకి వెళ్తే పాజిటివ్ సైడ్ లేదనుకుంటే మాత్రం సెన్సెక్స్ రేంజ్ బౌండ్ విత్ వాలటైల్‌గా ట్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఒక రెసిస్టెన్స్ లెవెల్ రీసెంట్‌గా డ్రా చేసుకున్నాం. 57,500 దాని బిలోకి వచ్చేసింది. నౌ ఈరోజు దాని అబోవ్‌కి వెళ్తే పాజిటివ్ మూవ్ లేదా కన్సాలిడేషన్ ఇన్ బిట్వీన్ రేంజ్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ అయితే మాత్రం 56,900 నుంచి 57,500 ఇన్ బిట్వీన్‌లోనే ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటది. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ 26,187 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎందుకంటే దాని అబోవ్ ఓపెన్ అయింది. రీటెస్ట్ చేయడానికి వచ్చింది. 26,187 డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే ఫాల్ కనబడుతది. లేకపోతే అప్ సైడ్ కన్సాలిడేషన్ ఫేజ్‌లో ఉండే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. నౌ బిట్‌కాయిన్ పరంగా చూసుకుంటే
బిట్‌కాయిన్ కరెంట్‌లీ 66,100 దగ్గర ఉంది. 65,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. దాని అబోవ్‌నే బిట్‌కాయిన్ అయితే మాత్రం ఉంది. నా పాయింట్ అయితే మాత్రం 65,500 అబోవ్ ఉన్నంత వరకు మేబీ బిట్‌కాయిన్ పాజిటివ్‌గా హోల్డ్ అవ్వడానికి ట్రై చేస్తది. ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని బిట్‌కాయిన్‌లో డౌన్ సైడ్ మొమెంటమ్ వస్తే మాత్రం ఇక్కడ కన్సాలిడేషన్ అవుతూ స్లోగా పైకైతే మాత్రం వెళ్ళొచ్చు. ఇది బిట్‌కాయిన్ పరంగా అప్డేట్ అయితే మాత్రం. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్. గోల్డ్ 2 డేస్‌లోని ఆల్మోస్ట్ గోల్డ్ ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ ఇచ్చేసింది కాబట్టి 4,350 రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి ఆ తర్వాత మొమెంటమ్ ఇస్తదని నేనైతే అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్, సిల్వర్ కూడా 13-15% 3 డేస్‌లో పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్‌లో కేవలం ప్రాఫిట్ బుకింగే. నెగెటివ్ అప్డేట్ అయితే మాత్రం ఏం లేదు. అంత స్ట్రాంగ్ మొమెంటమ్ ఇచ్చిన తర్వాత కొంచెం డిప్ అనేది వస్తది కాబట్టి మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మేజర్‌గా అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మన సైడ్ నుంచి అయితే మాత్రం ఏవైనా హెల్ప్ కావాలన్నా చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసరికి మీరు 24/7 ఇందులో ట్రేడ్ చేయొచ్చు. ఎక్స్‌పైరీ ఉండదు. సేమ్ టైమ్ వచ్చేసరికి లెవరేజ్ కూడా మీకుంటుంది. ఎవరైనా డెల్టా ఎక్స్‌చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను పెడుతున్నా. అది క్లిక్ చేసి మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. నౌ ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మనం మాట్లాడుకుంటే మరీ నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసేవి లేదు. జస్ట్ నార్మల్ న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి. ఐఆర్‌సీటీసీకి రాజనీష్ నరేన్ గారినైతే మాత్రం ఫినాన్స్‌కి డైరెక్టర్‌గా అయితే మాత్రం జూన్ 15 నుంచి తీసుకొస్తున్నారు. ఇది అపాయింట్ చేసినట్టు గవర్నమెంట్ కూడా అప్రూవల్స్ ఇచ్చిందని చెప్తున్నారు. ఇది ఐఆర్‌సీటీసీకి కొంచెం మనం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. విక్రమ్ ఇంజినీరింగ్‌కి కంపెనీకి అయితే మాత్రం ఇండియన్ రేటింగ్స్ వాళ్ళు ట్రిపుల్ బి ప్లస్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాదు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ 500 మిలియన్ రూపీస్ వరకు అయితే మాత్రం వాళ్ళు రైజ్ చేసుకోవడానికి అప్రూవల్స్ కూడా వచ్చాయని చెప్తున్నారు. ఇది విక్రమ్ ఇంజినీరింగ్ కంపెనీకి కొంచెం మనం పాజిటివ్‌గా అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. విశాల్ మెగామార్ట్ కంపెనీకి మిస్టర్ శశిగుమా అనే పర్సన్‌ని చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ సీనియర్ మేనేజ్మెంట్‌కి అయితే మాత్రం అపాయింట్ చేశారు. అతనికున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి ఈ స్టాక్ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే కొత్త ఐ మీన్ ఆపరేషనల్ సీనియర్ మేనేజ్మెంట్ పర్సన్ కాబట్టి చూడాలి ఎలా ఉంటదనేది. అండ్ అట్లనే హెచ్‌సీఎల్ టెక్ వాళ్ళైతే మాత్రం యాక్సాన్ వైస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పైన 1,427.25 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అయితే మాత్రం జరిగింది. అనంతరాజ్ వాళ్ళు అనంతరాజ్ క్లౌడ్ సింగపూర్‌లో అనంతరాజ్ క్లౌడ్ యొక్క ఆర్మ్ అనేది వాళ్ళు ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద సబ్సిడరీ కాబట్టి మేబీ అది పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇవి మేజర్‌గా ఉన్న స్టాక్స్. నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసేవైతే మాత్రం ఏమీ లేవు. సో చూద్దాం ఏం జరుగుతుందనేది ఈరోజు మార్కెట్‌లో. హోప్ క్లియర్ కట్‌గా అనాలిసిస్ కనెక్ట్ చేసిన డాట్స్, ఇచ్చిన పాయింట్స్ హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.